ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ చేస్తున్న తప్పేంటి? నిజంగా ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఏదో ఒక కోర్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలా? ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏఐ వల్ల ఏ జాబ్స్ పోతున్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ టెక్నాలజీ తీసుకుంటే ఇప్పుడు మన జాబ్కి అనేది స్కిల్స్ అనేది అప్డేట్ చేసి మనకు మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో టాపిక్స్ అనేది ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది. ప్రవోక్ ఐటీ సొల్యూషన్స్ రవికుమార్ గారితో ఒక చిన్న పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే సో మీరు ఇంజనీరింగ్ తర్వాత బయటకు వచ్చి ఏ కోర్స్ తీసుకోవాలి, ప్రజెంట్ ఏ మార్కెట్లో ఏ కోర్స్ బూమింగ్ ఉంది, సో ఇంకోటి అంటే ప్రాక్సీ రిలేటెడ్ కానీ బ్యాక్డోర్ రిలేటెడ్ కానీ ఇలా ఎన్నో టాపిక్స్ మేము కవర్ చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో రవికుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్. ఎస్ సార్, అదే సార్, ఇప్పుడు అందరూ చేసిన ఏదైతే కోచింగ్ అది కోర్స్ అనేది మీరు తీసుకోకూడదు అని అన్నారు. సో నార్మల్గా యూజువల్గా మీది అమీర్పేటలో కూడా మీకు బ్రాంచెస్ ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ ది ఇలాగే కోచింగ్ సెంటర్స్ వీరనే మెజారిటీ ఆఫ్ ది చాలా మంది ఏం చేస్తారు, బిజినెస్ చేస్తారు. 100%. ఎస్, మీరు ఆ సెగ్మెంట్లో ఎందుకు వెళ్ళలేదు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు, బిజినెస్ చేస్తారని. ఎస్, ఇప్పుడు ఏదైనా బిజినెస్ సార్, మనం ఏమైనా సోషల్ సర్వీస్ ఏం చేయట్లేదు కదా. సో 100% అందరూ చెప్పే కోర్సెస్ మీరే చెప్తున్నట్లయితే మీకు బిజినెస్ పెరుగుతుందా? అక్కడ కొంచెం మీకు బిజినెస్ డ్రాప్ డౌన్ అవుతుంది కదా. అంటే బిజినెస్ డ్రాప్ అవుతుంది కాదనట్లేదు. Yes. ఇక్కడ పాయింట్ ఎలా ఉంటుందంటే సార్, నేను బిజినెస్ పరంగా రన్ అయ్యాను అంటే నా ఆఫీస్లో సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. ఓకే, నా ఆఫీస్లో సక్సెస్ రేట్ అయిపోతే నా క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. నేను ప్రొవాక్ స్టార్ట్ చేసినందుకు దానికి విలువ ఉండదు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఒక బంగారు బాతుని ఒకేసారి కోసుకొని తినడం నాకు ఇష్టం లేదు. బంగారు బాతుని రోజు కోసుకొని తినాలి. ఒక పర్సన్కి సరైన గైడెన్స్ ఇచ్చి సరైన జాబ్, అతను సొంతగా జాబ్ కొట్టుకునే పరిస్థితి క్రియేట్ చేస్తే అతను 10 మందిని రిఫర్ చేయగలడు. ఎస్. సో నేను ఈరోజు ఎవ్వరు వచ్చారా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా బిజినెస్ పరంగానే చూసి అతనికి నేను లేనిపోని మాటలు చెప్పి ఊరికే జాయిన్ చేసుకుంటే ఎన్ని రోజులు సర్వే అవ్వగలను? 9 ఇయర్స్ నుంచి మార్కెట్లో సక్సెస్ఫుల్గా అమీర్పేట్లో ఇంతమందిని ప్లేస్ చేశాను. యాజ్ ఎ స్ప్లంక్ అనే ఒక టెక్నాలజీలో యాజ్ ఎ నేను ట్రైనర్గా 60% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నా మార్కెట్ ఉందంటే మీరు ఆలోచించాలి. ఓకే. సో యాక్సెంచర్లో చూసిన 80 మెంబర్స్ ఉన్నారు. క్యాప్జెమినీలో 150 మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ మనకి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నిటిలో కూడా ఎంతో కొంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు. స్ప్లంక్ అది సైబర్ సెక్యూరిటీలో ఈరోజు లీడర్ ఆఫ్ ద టూల్. సిస్కో కంపెనీ, సిస్కో అంటే సైబర్ సెక్యూరిటీ టూల్స్ అన్నిటిలో కూడా అదే నెంబర్ 1. ఓకే. మరి అలాంటి కంపెనీ స్ప్లంక్ని తీసుకుందంటే ఎంత దాంట్లో ఫీచర్స్ ఉంటే అది తీసుకుంటుంది, కొంటుంది. అండ్ చిన్న అమౌంట్తో కొనలేదు, $28 బిలియన్ పెట్టుకున్నది. సో అలాంటిది అంటే నేను ఎలా ఆలోచిస్తాను అంటే, ఒక స్టూడెంట్ నిజమైన గైడెన్స్ ఇచ్చిన రోజున అతను ఏంటంటే అతను చేయలేకపోయినా సరే ఎక్కడో మిస్ అయిందని చెప్పేసి కష్టపడడానికి ప్రయత్నిస్తాడు. ఓకే. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు అమీర్పేటలో చూస్తూ ఉంటాం, మా దగ్గరకు కూడా వస్తూ ఉంటారు. ఫ్రెషర్గా వస్తాడు, మొన్ననే పాస్డ్ అవుట్ అంటాడు, 2026-25 పాస్డ్ అవుట్ అంటాడు, డెవాప్స్ కావాలంటాడు. అసలు రియల్గా చెప్తున్నాను కదా, నేను బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తాను. డెవాప్స్లో ఫ్రెషర్గా జాబ్ వస్తే నేను ఈ కోర్టు ఇప్పేసి వెళ్ళిపోతాను. ఫ్రెషర్గా జాబ్ వస్తే కష్టం. 10% ఛాన్స్ కూడా లేదు, మేబీ 5% ఛాన్స్ అనుకోండి. కాకపోతే ఇంటర్నల్గా తీసుకొని ఇంటర్నల్గా అంటే ట్రైన్ చేసుకొని ప్లేస్ చేయొచ్చు. అంటే మామూలుగా తీసేసుకొని ఒక ఫ్రెషర్ని తర్వాత డెవాప్స్ నేర్పించుకొని డెవాప్స్ ప్రాజెక్ట్లో పెట్టొచ్చు. కానీ అవుట్ సైడ్ నుంచి ఫ్రెషర్గా జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా ఉందా? లేదు. మరి కానీ మార్కెట్లో ఎంతమంది ఫ్రెషర్స్కి డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు? అంటే వాళ్ళకి ఆ గడ్స్ ఉన్నాయా? అరే నీకు జాబ్ రాదురా, నువ్వు ఫ్రెషర్గా నేర్చుకుంటే డెవాప్స్ మీద నీకు జాబ్ రాదురా అని చెప్పే గడ్స్ ఉన్నాయా? కానీ ప్రొవాక్ ఉంది. ఆ ప్రొవాక్ అది చేస్తుంది కాబట్టి ఈ రోజు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత సిన్సియారిటీగా మాట్లాడగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక డెవాప్స్ 26 పాస్డ్ అవుట్ డెవాప్స్ అని అన్నారు. సో ఒక నార్మల్గా ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి మీ దగ్గరికి వచ్చారు. ఎగ్జాంపుల్ ట్రిపుల్ తీసుకున్నాం. సో వాడికి ఒక ఐటీ ఫీల్డ్లో ఐటీ ఒక పెద్ద డెలైట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, సో ఇలాంటి కంపెనీస్ జాబ్ చేయాలని అనుకుంటాడు. సో కానీ వాడి కోడింగ్ రాదు, కానీ వాడి జాబ్ చేయాలనుకున్నారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలా ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు? ఎస్ సార్, యాక్చువల్గా ప్రతి ఒక్కడికి కూడా టాప్ ఎంఎన్సీలో ఏసీలో కూర్చొని పని చేయాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దెన్ మన సొసైటీ కూడా అలాంటి ప్రెజర్స్లోనే బతుకుతున్నాం. అంటే ఎవరికో ఒక జాబ్ వచ్చింది, నువ్వు కూడా జాబ్ కొట్టాలరా, నువ్వు కూడా డిలైట్ అని చెప్పుకోవాలరా, ఐడి కార్డు వేసుకొని తిరగాలరా. ఈ సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి ఫోర్సబుల్గానో ఇష్టంగానో జాబ్ కావాల్సిందే ఎంఎన్సీలో. మరి అలాంటి సినారియోలో ఎంఎన్సీలో నీకు జాబ్ వస్తుందా? ఎట్లా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ నుంచో డిగ్రీ నుంచో వచ్చిన తర్వాత
ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ ఉండదు సరిగ్గా. లేదు. ఈవెన్ నాకు కూడా నేను బీటెక్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ లేదు. మరి కమ్యూనికేషన్ కూడా లేని వాళ్ళకి ఎంఎన్సీలో జాబ్ ఎలా ఇస్తారు? క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యేదే కమ్యూనికేషన్ సార్. కమ్యూనికేషనే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఐన్స్టీన్లే ఉన్నారండి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి. ఐన్స్టీన్స్ కంటే పెద్దవాళ్ళే ఉన్నారు, గొప్ప వాళ్ళే ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటి? కమ్యూనికేషన్ లేనప్పుడు నేనేంటి అని మీకు చెప్పలేనప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకుంటాను? ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడు కూడా ప్రతిసారి స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, మనకు ఐన్స్టీన్ ఏదో కనిపెట్టాడరా, అది కనిపెట్టాడని మనకు ఎట్లా తెలుసు? వాడు చెప్పుకోగలిగితేనే. ఏమో వాడి వెనకాల ఉన్నోడిది కాపీ కొట్టి తీసుకున్నాను. మామూలుగా రూమర్స్ ఉంటాయి, వాళ్ళ వైఫ్ది ఆ ఐడియాని కాపీ చేసి ఇతను చేశాడు అని. మరి వాళ్ళ వైఫ్ బయటికి రాలేదే, ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎక్స్పోజ్ అవ్వడానికి ఒక కమ్యూనికేషన్ కావాలి. మీరు ఒక జాబ్ కొట్టాలన్నా, ఇంకొక చోట బయటపడాలన్నా ఎక్స్పోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అవుతుంది? కమ్యూనికేషనే. నువ్వు మాట్లాడగలగాలి. స్టేజ్ ఫియర్ ఉంటుంది, మాట్లాడరు. కొంచెం మంది అయితే ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళ పేరెంట్స్ని పట్టుకొని వస్తారు. అయితే నా ఇన్స్టిట్యూట్స్కి ఒక్కొక్కప్పుడు అయితే ఐఐటి రిటర్న్స్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్ని తీసుకొని వస్తాడు. ఐఐటి రిటర్న్స్ అయితే నీ పేరెంట్ నీకుతో ఎందుకు కౌన్సిలింగ్కి? నీకు అర్థమవుతుందా? మీరు ఐఐటిలో చదివారండి, ఐఐటిలో చదువుతూ ఒక కోర్స్ నేర్చుకోవడానికి మీ పేరెంట్ నీతో ఎందుకు? నీకు తెలియదా నువ్వేమి అడగాలని? నీకు రావట్లేదు అంటే బేసిక్గా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కమ్యూనికేషన్లో ఫెయిల్ అయిపోతున్నారు. నేను నిన్న కాక మొన్న కూడా ఒక బీటెక్ కాలేజీకి వెళ్ళాను. చాలామంది టెక్నికల్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. ఈవెన్ నేను చేసే ట్రైనింగ్ కోర్సు అక్కడ చెప్పడానికి వెళ్ళాను, 1 డే వర్క్షాప్ కింద. చాలామంది టెక్నికల్గా ఆన్సర్ ఇస్తున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు. కమ్యూనికేషన్. ఒక్కళ్ళు కూడా భయపడకుండా బయట మాట్లాడట్లేదు. నేను పోయి చెప్పరా అంటే మైక్ పెడితే అప్పుడు చెప్తున్నాను. అక్కడి నుంచే ల్యాగ్ అయిపోతుంది. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ అంటారా? 100% ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం వల్ల అదొక రీజన్ అంటారా, లేకపోతే వాళ్ళు ఇంట్రోవర్ట్ అయి మాట్లాడలేకలేదు? 100% ఏంటంటే అండి, ఒక మాట నేను బాగా నమ్ముతాను, మనకి ఒకటి తెలిస్తే మనం బలంగా మాట్లాడతాం, మనం తెలియకపోతే మాట్లాడడానికి భయపడతాం. నా ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, నాకు తెలిసిన భాష కాబట్టి నేను మంచిగా గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. ఇదే తీసుకెళ్ళి నేను హిందీలోనో లేదా మలయాళంలోనో మాట్లాడాలంటే దత్తా బెబ్బా అంటాను. కేవలం ఒక పర్సను సరిగ్గా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాడంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పుస్తకాలకే పరిమితం అయిపోయింది. బయట పరిస్థితులు ఏంటి, బయట మనం ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనే గట్స్ ఎవ్వరు ఇవ్వట్లేదు. సో ఇప్పుడు పుస్తకాలకి పరిమితం అయిపోయింది. అప్పుడు మీరు అన్నారు అంటే థియరిటికల్ నాలెడ్జ్. ఇప్పుడు నార్మల్ స్కూల్స్లో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉందా ప్రాక్టికల్ నాలెడ్జ్తో కంపేర్ చేస్తే? 100% థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉందండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు లేదు. అసలు మనం చదివింది ఒకటి, చేసేది ఒకటండి. ఇప్పుడు నేను బీటెక్ చదివాను, నేను ఐటీ వాళ్ళతో కూడా వర్క్ చేస్తుంటాను. వాళ్ళు ఐటీ వాళ్ళు చదివింది వేరు, మనం చేసేది వేరు. అసలు చదివిన దానికి చేసేదానికి అసలు డిఫరెన్స్ లేదు. చదివింది డిగ్రీ కోసమే అనిపిస్తుంది ఒక్కో టైంలో, కానీ అవసరమే, చదువు అనేది అవసరమే. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం, సంస్కారంతో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్. కానీ సరైన ప్రాక్టికల్గా మనం రియల్ వరల్డ్లో ఉపయోగపడే చదువు మన దగ్గర లేదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు అలాంటి చదువు చెప్పాలి, ఆమె చదువు లేదు అని అన్నారు అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ పెంచాలన్నా స్కూల్స్ అండ్ కాలేజెస్ కానీ, లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ పెంచాలన్నా? థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత పర్సెంట్ ఉండాలి థియరిటికల్ మీ ప్రకారంగా? ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఐటీ ఇండస్ట్రీ కొన్ని టూల్స్ మీద రన్ అవుతూ ఉంటుంది, కొన్ని ప్లాట్ఫామ్స్ మీద వర్కౌట్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్స్ని తీసుకెళ్ళి కూలింగ్ కాలేజెస్లోనే పెట్టాలంటే అవ్వదు, అది అవ్వదు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20% ఉంటే ఇంకో 20 to 30% పెరగాలి. అలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటంటే అదే ప్రాక్టికల్ వచ్చి ఇక్కడ చేస్తారని కాదు నా ఉద్దేశం. అక్కడి నుంచే వాడు అలవాటు పడతాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది, సో ఫ్లో ఎలా ఉంటుంది అనేది వాడికి అక్కడి నుంచి అలవాటు పడ్డప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాడు ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోడు. సో కొత్తగా ఫీల్ అవ్వడు, అండ్ దెన్ ఈజీగా మింగిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.